వెల్కమ్ టు యూవీరా 56 యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ద్వారా ప్రవేశం పొందినటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా చాలామంది ఈ సంవత్సరం సిఎస్సి వైపే మొగ్గు చూపించారు, సాఫ్ట్వేర్ రంగం వైపు. అయితే అందరికీ సిఎస్సి లభించానా అంటే కాదు. నూతన విద్యా విధానం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా కోర్ బ్రాంచుల్లో చదివినటువంటి వారు, అంటే సిఎస్సి కాకుండా ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్, కెమికల్, మెటలర్జీ ఇటువంటి బ్రాంచుల్లో చదివినటువంటి వాళ్ళు కూడా కంప్యూటర్ రంగం మీద ఆసక్తి ఉండి సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు చేయాలి, స్థిరపడాలనేటువంటి వారు ఐఓటీ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అనేటువంటి మైనర్ డిగ్రీని కూడా పొందొచ్చు. మీ మేజర్ డిగ్రీతో పాటు మైనర్ డిగ్రీని కూడా పొందొచ్చు. ఐదవ సెమిస్టర్ దాటినంత వరకు మీ మార్కులు 70% దాటుంటే మీరు 6-7 సెమిస్టర్లలో మీరు సిఎస్సికి సంబంధించినటువంటి కంప్యూటర్ రంగానికి సంబంధించినటువంటి ఐఓటీ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మొదలైనటువంటి కోర్సుల్ని మైనర్ డిగ్రీగా తీసుకొని అభ్యసించి మీరు 8వ సెమిస్టర్ నాటికి మేజర్ డిగ్రీ, మైనర్ డిగ్రీ 2 డిగ్రీలు తీసుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఆలోచించి, ప్రతి ఒక్కరూ సిఎస్సిఏ చేయాలని లేదు. కాబట్టి ట్రిపుల్ ఏ చేసినా, మెకానికల్ చేసినా, కెమికల్ చేసినా, ఏది చేసినా సరే దాంతోపాటు మైనర్ డిగ్రీ కూడా చేస్తాను, కంప్యూటర్లో స్థిరపడతాను అన్నటువంటి ఉద్దేశం ఉండేటప్పుడు ఈ ప్రభుత్వం వారు అందించినటువంటి నూతన విద్యా విధానం ద్వారా ఈ మేజర్ డిగ్రీ, మైనర్ డిగ్రీని 2 కూడా చేసుకోవచ్చు. ఈ దిశగా అడుగులు వేస్తే చాలా మంచిది. కోర్ బ్రాంచ్లో అయితే మాత్రం అదే ట్రిపుల్ ఈ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ, మెటలర్జీ కానీ ఇటువంటి కోర్ బ్రాంచుల్లో చేరినటువంటి విద్యార్థులు మొదటి నుంచే వాటి మీద ప్రావీణ్యాన్ని సంపాదించుకోవాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి, మొదటి నుంచే ప్రావీణ్యాన్ని సంపాదించుకోవాలి. థ్యాంక్ యూ ఆల్.